99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. హిందూపురం డీసీ ఆంజనేయులు ఫంక్షన్ హాల్ నందు లేపాక్షి కన్వీనర్ నారాయణ స్వామి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి ఉషశ్రీ చరణ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెనుగొండ పరిశీలకురాలు చౌలూరి మధుమతి రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, చిత్తూరు జెడ్పీ చైర్మన్ ఎంపీ శ్రీనివాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలం పుష్పాలదొడ్డి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి, శ్రీ మారమ్మ తల్లి, శ్రీ సుంకాలమ్మ తల్లి వారి ఊరి దేవర మహోత్సవ కార్యక్రమానికి హాజరై దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినేని విరూపాక్షి తనయుడు, యువనేత, రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీ బుసినేని చంద్రశేఖర్. అనంతరం ఆలయ అర్చకులు యువనేత బుసినేని చంద్రశేఖర్కి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరకొండ మండలం కరివేలు గ్రామంలో శ్రీ శ్రీ సీతారాముల వారి దేవాలయ నిర్మాణానికి 15,000 విరాళాలు ఇచ్చిన తెర్నెకల సురేందర్ రెడ్డి కుటుంబానికి ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న ఆలయ కమిటీ. ఈ కార్యక్రమంలో కరివేముల సర్పంచ్ ఎల్కే శ్రీను, జనార్దన్ రెడ్డి మరియు ఆలయ పెద్దలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం ఓదుపల్లి పంచాయతీ సుబ్బన్న గుంతపల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పాపాయిపేటలో స్థానిక నివాసి స్వర్ణకారుడు తెంగెళ్లపల్లి రవీందర్రావు తన కోడలి ప్రసవం నిమిత్తం ఈ నెల 19న ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో పనిచేసే డెస్క్ నుంచి 3.5 తులాల బంగారం, గొలుసు, ఉంగరం, కమ్మలు, 1/2 కిలో వెండి మరియు 10,000 నగదు చోరీకి గురైనట్టు బాధితుడు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వికారాబాద్ జిల్లాలో అనంతగిరి హిల్స్ లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల 10 రోజుల శిక్షణ శిబిరం 5వ రోజు కార్యక్రమంలో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకటరెడ్డి పాల్గొన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన రాజేందర్ ఆదివాసీ, మమతా దంపతులు బతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చి బోరుబండలోని ఒక నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్ కార్మికులుగా పనిచేస్తూ అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లో నివాసం ఉంటున్నారు. వీరికి 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. రాత్రి బాబు నిరంతరం ఏడుస్తుండడంతో తల్లి మమత తీవ్రంగా ఆగ్రహానికి గురై ఏడుపు ఆపడానికి బాబు నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు కట్టేసి ఆపై మండుతున్న కట్ల పొయ్యిలో పడేసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. పని ముగించుకొని వచ్చిన తండ్రి రాజేందర్ బాబు కనిపించకపోవడంతో భార్యను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్తుంది. దీంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతకగా పొయ్యిలో కాలిపోతున్న స్థితిలో బాబు మృతదేహం కనిపించింది. భర్త ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలైన తల్లి మమతను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం రాణి సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ నందు డిప్యూటీ సీఎం శ్రీ బట్టి పిఎస్ శ్రీ భాస్కర్ శర్మ మనవరాలు వధువు చిరంజీవి మేఘన వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమై దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంత సుమలత, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్ బాబు, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరులోని మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబుని మరియు ఆయన కుమార్తె గుంటూరు రూరల్లోని ఆయన నివాసం దగ్గర మర్యాదపూర్వకంగా కలిసి మాజీ ఎంపీ, రాష్ట్ర హౌసింగ్ మాజీ రూడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డితో పాటు రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, 32వ వార్డు ప్రెసిడెంట్ బుడిద శరత్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి పంచాయతీ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రుద్రాక్షపల్లి పంచాయతీలోని అన్ని గ్రామాలలో కరెంట్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను యుద్ధ ప్రతిపాదక సర్పంచ్ పాయం నాగేంద్రబాబు, ఉప సర్పంచ్ ఒగ్గు భూపతి రెడ్డిల పర్యవేక్షణలో పనులు చేపట్టారు.
మా గ్రామ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే రాగమయ్యకి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్కి రుద్రాక్షపల్లి పంచాయతీ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.